ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? అంటే కరెక్ట్‌గా ఉందని చెప్పలేము. కరెక్ట్‌గా లేదని చెప్పలేము. ఇంకా ఇప్పుడే అయింది కదా! 8 మంత్స్ అవుతుంది కదా! సో, ఇంకా టైం తీసుకుంటే చెప్పగలుగుతాం. అంటే ప్రీవియస్ గవర్నమెంట్‌తో కంపేర్ చేస్తే ఈ గవర్నమెంట్‌లో ఏమైనా మార్పులు, చేర్పులు ఏమైనా కనిపించాయా మీకు? ఈ గవర్నమెంట్‌లో అంటే మాది మానేర్ మిడ్ మానేర్ ఆ సైడ్ ఊరు. సో, ఇప్పుడు అక్కడ బ్యాక్ వాటర్స్ అనేటివి లేవు. వాటర్ అనేది తక్కువ ఉంది. సో, అదొక్కటైతే నేను అబ్జర్వ్ చేసినా అంతే. అంటే ఈ ప్రభుత్వంలోనే అవన్నీ వస్తాయా? మేబీ కాళేశ్వరం ఏదో సంథింగ్ ఇష్యూ వస్తుంది కదా! అవును. సో, కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఇష్యూ ఉండేది కానీ వాటర్ వచ్చినాయి. కానీ రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు మరి రావట్లేదు కదా! అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల నిజంగా అందరికి ఉపయోగం కలిగే విధంగానే ఉందా మరి? ఉంది. ఖచ్చితంగా ఉంది. మా మా సైడ్ అయితే ఒక మాది ఒక 20 ఇయర్స్ బ్యాక్ నుండి నీళ్ళు లేకుండే. మా చెరువు నిండిందంటే కాళేశ్వరం వల్ల అంతే. అంటే కాళేశ్వరం వల్ల వచ్చినప్పుడు రైతులకు నీరు అందుతుంది అని అన్నారు. కానీ కొంతమందికి అందలేదని కూడా కొన్ని పోరాటాలు కూడా చేశారు. అందినే కదా! దాని ద్వారా నుండి చిన్న చిన్న కాలువలు ఉండే కదా! సో, ఆ కాలువల ద్వారా పక్కనున్న పొలాలకు ఎంతో కొంతనైతే హెల్ప్ అయిందని అనుకుంటున్నాను నేను. మై ఒపీనియన్ ఇది అంతే. ఓకే. ఇప్పుడు ఐటీ శాఖలో కూడా చూసుకుంటే ఇంకా డెవలప్‌మెంట్‌కు ఎంత వరకు ముందుకెళ్తారు అనుకుంటున్నారు? ఏమో ఇప్పుడు ఈ ఈ సిట్యుయేషన్‌లో చూసుకుంటే మాత్రం ఐటీ అనేది సో, ఎక్కడ నాకు తెలిసి కేటీఆర్ గారు ఉన్నప్పుడు కొంచెం డెవలప్‌మెంట్ అనేది కొంచెం ఎక్కువగా జనాల్లో వినబడింది. ఇప్పుడు సో, కాంగ్రెస్ వచ్చినాక ఏదంతా వినిపిస్తలేదు అంతే ఒకటి. అంటే నేను ఒక స్టూడెంట్‌గా చెప్తున్నాను అంతే. ఏ పార్టీకి సపోర్ట్ అని కాదు. నేను చూసిన దాంట్లో సినారియోస్‌లో అంతే.